Good morning, friends. Today we are going to learn a word a day. The word is kiss for level 1. Pronunciation kiss. Parts of speech now. The act of kissing somebody or something. ఎవరినైనా ముద్దించడం లేదా ఏదైనా వస్తువుని ముద్దించడం. మమ్ గ్రీటెడ్ హర్ విత్ హగ్స్ అండ్ కిసెస్. వాళ్ళమ్మ ఆమెను హగ్స్ మరియు ముద్దులతో ప్రేమను వలుకుపోస్తుంది. నెక్స్ట్ ఫర్ లెవెల్ 2 డిపెండ్ ఆధారపడి ఉండు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. Pronunciation depend. Pronunciation depend. Meaning to be decided by or to change according to the stated thing. నిశ్చయం కాబడేది అంటే దేనివల్లైనా డిసైడ్ చేయబడేది లేదా ఏదైనా ఒక విషయం గురించి ఏదైనా ఒక విషయం చెప్పబడిన విషయం వలన దానికి అనుగుణంగా మార్పు చెందేది అని అర్థం. స్టార్టింగ్ శాలరీ వ్యారీస్ అండ్ డిపెండింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్. ప్రారంభ జీతం అనేది ఎక్స్పీరియన్స్ని బట్టి మారుతుంది, ఆధారపడి ఉంటుంది, ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. చైల్డ్ డిపెండ్స్ ఆన్ హర్ మమ్ ఫర్ హిస్ ఆర్ హర్ నీడ్స్. పిల్లలు వాళ్ళ యొక్క అమ్మ మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ యొక్క అవసరాలని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నెక్స్ట్ ఫర్ లెవెల్ 3 కాన్ఫిడెన్స్ విశ్వాసం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్. ప్రొనౌన్సియేషన్ కాన్ఫిడెన్స్. ద ఫీలింగ్ దట్ యూ కెన్ ట్రస్ట్. ఏదైనా ఒక విషయాన్ని విశ్వసించడం, నమ్మడం. బిలీవ్ ఇన్ అండ్ బీ ష్యూర్ అబౌట్ ద ఎబిలిటీస్ ఆర్ గుడ్ క్వాలిటీస్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. ఎవరివైనా సరే గుడ్ క్వాలిటీస్, మంచి లక్షణాలను, సామర్థ్యాలను లేదా వాళ్ళు చేసేటువంటి ఎబిలిటీస్, సామర్థ్యాలు, వాటి మీద వాళ్ళకి నమ్మకం కలిగి ఉండడాన్ని విశ్వాసం అంటారు. ద ప్లేయర్స్ ఆల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ మేనేజర్. ఆటగాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మేనేజర్ పైన నమ్మకం, సంపూర్ణ విశ్వాసం ఉన్నారు, కాన్ఫిడెన్స్తో ఉన్నారు. హీ గెయిన్ కాన్ఫిడెన్స్ వెన్ హీ వెంట్ టు కాలేజ్కి వెళ్ళిన వెంటనే అతనిలో విశ్వాసం పెరిగింది. నెక్స్ట్ దీనికి సినానిమ్ అంటే నానార్థం ఏంటంటే హిండ్రాన్స్. ఇట్స్ నాట్ హిండ్రాన్స్, ఇది తప్పుగా ప్రింట్ చేయబడింది, హిండ్రాన్స్ కాదు. నెక్స్ట్ అబ్స్టకిల్కి సినానిమ్ హిండ్రాన్స్ అనమాట. నెక్స్ట్ ఫర్ లెవెల్ 4 ద వర్డ్ ఈజ్ రెస్క్యూ, రక్షించు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్. ప్రొనౌన్సియేషన్ రెస్క్యూ. టు సేవ్ సంబడి ఆర్ సంథింగ్ ఫ్రమ్ ఏ డేంజరస్ ఆర్ హార్మ్ఫుల్ సిచ్యువేషన్. దేన్నైనా సేవ్ చేయడం లేదా హార్మ్ఫుల్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్ నుంచి, హానికరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడవేయడం అనేది ఈ రెస్క్యూ అనే దానికి అర్థం. ఇక్కడ ఇవ్వబడినటువంటి దానిలో టర్కీలో భూకంపం వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ టీమ్స్, అలాగే ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఒకటి ఉంది, వాళ్ళు చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్, సంరక్షణ కార్యక్రమాలు పైనిచ్చిన ఫోటో. కిందనిచ్చిన దాంట్లో ఇండియన్ కోస్ట్ గార్డ్ మునిగిపోతున్న పడవ నుంచి 6 రక్షించినటువంటి ఫోటో అనమాట. ద కోస్ట్ గార్డ్ రెస్క్యూడ్ 6 people ఫ్రమ్ ద సింకింగ్ బోట్ అంటే మునిగిపోయే పడవ. ఇండియన్ ఆర్మీ రెస్క్యూడ్ ద ఎర్త్క్వేక్ విక్టిమ్స్. ఇండియన్ ఆర్మీ భూకంప బాధితుల్ని రక్షించింది.